దేవి లాక్. ఈరోజు మా ఇంట్లో చికెన్ 1 కేజీ చారు చేస్తాం పూరికి. కడాయిలో అన్ని ఏమేమి కావాలో అన్నీ వేయించుకునేస్తా. స్టవ్ చేసి కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడెక్కినాక అన్ని మసాలా ఎర్రగడ్డలు టమాటా అన్నీ బాగా ఫ్రై చేసుకొని మళ్ళా చికెన్కి వేస్తాం. 1 స్పూన్ పోసుకోండి ఆయిల్. కామెంట్ వాళ్ళు మా వీడియో కూడా చూడండి ఫ్రెండ్. అందరూ ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి, బెల్ నొక్కండి. బాగా నూనె కాగినాక అంత జీలకర్ర వేసుకోండి. 1 అర స్పూన్ ఉంటాయి ఇది జీలకర్ర. ఏలకాయ 4-5 వేసుకోండి. ఏలకులు కాదు లవంగం. మళ్ళా పట్ట 4 చాలు. సోంపు కొన్ని వేసుకోండి, 1/4 స్పూన్. అది మిరియాలు అంత అన్నీ వేసుకున్నామా. దీంట్లో చికెన్ ఎత్తుకుంటాం కదా, దీంట్లో మిరపొడి వేసి 2 విసులు పెట్టుకొని వస్తాం. మళ్ళీ ఇది మసాలా అంతా వేయించి వేసుకుని వస్తాం. 2 స్పూన్ మిరపొడి. ఈ మిరపొడి అన్ని ధనియాలు మిరియాలు జీలకర్ర అన్ని మసాలా చేరింది. 2 స్పూన్. 1/4 స్పూన్ పసుపు పొడి. ముందే కడిగి పెట్టేసిన పసుపు ఉప్పు అంతా వేసి బాగా ఒకసారి కడిగి పెట్టేస్తాం చికెన్. దీంట్లో ఎర్రగడ్డలు వేస్తాం. ఇంత కాగిపోయింది కదా ఎర్రగడ్డలు నూరి చేస్తాం. మిక్స్ బాగుంటాయి. ఎర్రగడ్డలు టమాటాలు అన్నీ వాడిచ్చినాక ఎర్రగడ్డలు బాగా వాడాలి. మళ్ళా దీనికి ధనియాలు కూడా వేసుకొని వస్తాం. 2 స్పూన్ ధనియాలు, కట్టి ధనియాలు. ఎంత మిరపడేది కారం కాబట్టి కొంచెం ధనియాలు కూడా వేసుకుంటాం. దీంట్లో 2 గ్లాసులు పెద్ద గ్లాస్ నీళ్ళు పోసుకొని వస్తాం. నీళ్ళు పోసుకొని పక్కల 2 విసులు పెడతాం చాలు. 1 విసులు చాలు. మళ్ళీ దీంట్లో టమాటా వేసి బాగా వాడిస్తాం. ఎర్రగడ్డ 1/4 కేజీ, టమాటా 100 ఉంటాయి అంతగా. 2 బిరిండి ఆకులు దీంట్లో పెట్టుకుని బాగా నీళ్ళు పోసి తేమ చేసుకొని చుట్టూ మూసి పెట్టేస్తాం. ఇది 2 విసులు చాలు. విసులు కూడా పెట్టుకున్నాం. పరిశ్రమ ఒకే ఒక పచ్చిమిరకాయ పేస్ట్, టెంకాయ కూడా ఒక బద్ద ఉంటాయి అంత టెంకాయ. చాలా చిక్కగా ఉండేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 2 స్పూన్ బాగా వాడాలి. అన్నీ వాడిచ్చినాక మిక్సీకి వేయాలి. మిక్సీకి వేసేసి మళ్ళీ ఎర్రగడ్డ మళ్ళీ టమాటా వాడించేసి నూరింటి వాడించేసి మళ్ళీ దీంట్లో వేయాలి. కుక్కర్ 2 విసులు చెప్తాను కదా, ఉడికినాక దాంట్లో వేస్తే అయిపోయా చికెన్ పూరికి. మీకు ఈరోజు మటన్ సూప్ కూడా ఎట్లా చెప్తాను. ఎన్నికలన్నీ వేసి మార్గండి ఎన్నికలు అంటారు. అది వేసుకుంటాక జలుపులు, ఈ మంచుకాలం కదా, జలుపులని తుంబలు దగ్గులు అయితే తగ్గుతాయి.
నెక్స్ట్ మీకు అది ఎట్లా చూపిస్తాను. ఓకే, కొంచెంసేపు అట్లా మొత్తం మగ్గుతుంది. ఇది బాగా వాడిపోయింది కదా, మూసి పెట్టాం కదా, మగ్గిపోయింది బాగా ఎరగడ. అల్లం పేస్ట్ నుంచి అల్లం తెల్లగడత వేయలే, నేను పేస్ట్ వేస్తున్నాను దీంట్లో. ఇది బాగా వాడిచ్చినాక ఆరని మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకుని వేస్తాం. ఇది ఆరాలి. ఇది బాగా ఆరాలి. ఆరినాక మిక్సీకి వేయాలి. మళ్ళీ చూపిస్తాం మిక్సీ వేసినాక. మళ్ళీ ఎర్రగడ్డ వాడించేస్తాం. కొంచెం 100 రూపాయలు ఎర్రగడ్డ టమాటాలు కొన్ని బాగా వాడించాలి. వాడించేసి నూరింటి దగ్గర వాడించేసి మళ్ళీ దీంట్లో వేసేస్తుంటాయి. ఇది ఒక 100 గ్రాములు ఉంటాయి ఎర్రగడ్డ. 150 గ్రాములు ఉంటాయి. ఇది ఒక 100 ఉంటాయి టమాటాలు. 4 ఎక్కున్నాను. దీనికి పట్టా లవంగా ఏం వేసే పనిలే, దాంట్లో వేస్తున్నాం కాబట్టి దీంట్లో ఏం వేసే పనిలా. వట్టి ఎర్రగడ్డలే మనం వేస్తాం. టమాటా ఎర్రగడ్డలు మాత్రమే వేసేస్తాం. నూనె కాగిందా, ఒక స్పూన్ పోస్తున్నాం కదా, ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకొని వస్తాం. నేను రాయి ఉప్పు వేస్తున్నాను, బిన్న వడిస్తాయి కాబట్టి ఒక 2 స్పూన్ చాలు. మళ్ళా మనం నూరుతాం కదా, చూపిదా, దీంట్లో కూడా ఒక స్పూన్ వేసుకొని వస్తాం నూరుకి. ఇంకా వద్దు, ఇంకా ఉప్పు వద్దు, అన్నిటి సరిపోతుంది. ఉప్పు వేసినాం కదా, తొందరగా ఎర్రగా అయిపోతాయి. చిన్న బిన్న వాడిపోతుంది. ఉప్పు వేసాం, అది రాయి ఉప్పే వాడండి. కొందరు సాల్టే వాడతారు. ఆ సాల్ట్ వాడకూడదు ఎక్కువ. ఏదేది కావాలనో తాలింపులు అట్లా దాన్ని తీసుకోవాలి. సాల్ట్ రాళ్ళు ఉప్పులు ఎక్కువ వాడాలి. చార్లు మంచిది కూడా రాళ్ళు ఉప్పులు. మా వీడియో అంతా నచ్చుతుందా నచ్చలేదా మీకు? ఒకరు కూడా లైక్ చేయండి అంటారు, షేర్ చేయండి అంటారు, బెల్లు నొక్కంటారు. ఇంకా దీని తర్వాత మంచి మంచి వీడియోలు కూడా వస్తుంది. అన్ని మీకు చేసి చూపిస్తాము. టమాటాలు 1 కేజీ కదా చికెన్, అందువల్ల టమాటాలు ఓ 4 వేసుకున్నాము. ఎర్రగడ్డలు ఒక 100-150 ఉంటాయి. 150 ఎర్రగడ్డలు ఉంటే టమాటా ఒక 100 ఉంటాయి. దానికి అంతే ఒక 100 ఎర్రగడ్డ టమాటాలు వేసుకున్నాక వాడించేకి ముందు వాడించాం కదా, ఇది అట్లే మగ్గని. దీంట్లో కొంచెం కొత్తిమీరలు, కరివేపాకు కూడా వేసి నూరుకోవాలి. అంతే. అన్నీ మిక్సీ పట్టుకొని వస్తాం. కరివేపాకు కొత్తిమీర వేస్తామా, బాగా ఇది ఒకటి సంగా మిక్సీ పట్టుకోవాలి. పట్టేస్తున్నామా, దీంట్లో కూడా కొన్ని కరివేపాకులు వేస్తాను. మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర వేయాలి. కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కుని వేస్తాం లాస్ట్లో వేయాలి కదా. దాన్ని నాకు కత్తి పెట్టాలి అలవాటు, కత్తి రాదు సరిగా తరిగేకి. మీకు ఎందుకు కత్తి పెట్టే ఈసిన, కత్తిలో తరిగే ఈసిన పెట్టండి, చెప్పండి మీరు ఏది ఈసీ తరిగేదా.
దీన్ని కూడా బాగా వాడించాలి. ఇట్లా చారు ఇట్లా పెట్టినారంట బాగా చిక్కగా ఉంటుంది. మనకు చారు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, ఓ 2 పుట్లు వచ్చేట్టుగా. అందుకే ఇట్లా నూరి కొంచెం పెట్టాలి, కొన్ని వాడిచ్చేసి పెట్టాలి. ఎరగడ్డ టమాటాలు మసాలా అంతా వేసి వేయించుకున్నామంటే బాగా సూపర్గా ఉంటాయి. కొందరు నూనె ఎక్కువ పోస్తారు, మేము నూనె ఎక్కువ వాడేయాలి. అన్నిటి ఒక స్పూన్, 2 స్పూన్లు అట్లాగా వేస్తాం. కొందరు చూసి అనుకునేస్తారు నూనె వీళ్ళు ఎక్కువ వాడరు కదా, ఆయిల్ వాడేది ఎక్కువ, కొన్ని వేస్తాం. మళ్ళీ కొలెస్ట్రాల్ వస్తాయి కదా ఇంట్లో నూనెలు ఎక్కువ వాడతా. విసులు వచ్చేస్తాను, 2 విసులు. ఇంకా ఇది అయిపోయిందంటే ఇంకొక పూరికి రుద్దేసి కాల్చి తినాల్సింది. A few moments later. స్టవ్ అంటించుకోండి, గాలిపోయినాక విసులు గాలిపోయా తీసుకోండి. ఈ మసాలా అంతా వాడించినాం కదా, నూరిండేది అన్ని దీంట్లో వేస్తాం. బాగా కొంచెం చిక్కపడాల, ఒక 10 నిమిషాలు పెట్టినాక చిక్కపడిపోతాయి చారు. ఉప్పు కారం సరిపోయిందో చూస్తాం. సూపర్, సరిపోయా. బాగా చిక్కగా అయినాక బాగా తెల్లాలి, ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు. లాస్ట్ కొత్తిమీర వేసి దించుకునేస్తాం. అందులో పూరికి కరెక్ట్. పూరికి కొంచెం పిండి, గోధుమ పిండి, ఇది మైదా కొంచెం వేస్తారు. బాగా రౌండ్గా తట్టినాక నూనె పెట్టి కడాయిలో పూరి వేయించుకునేస్తాం. నూనె ఇదంతా తట్టినాక నూనె పెట్టాలి. దాని తర్వాత నూనె కాగినాక సస్సంగా అన్నీ వేసేస్తాం, ఒక పని అయిపోతుంది. లేకపోతే నూనె పెట్టేసి ఇది తట్టుకుని ఈ పని ఆ పని అయ్యేలా అన్నీ రెడీ చేసుకొని మా స్టవ్ అంటిస్తే అయిపోతుంది. బాగా తెల్లిపోయా. దీంట్లో కొన్ని కొత్తిమీరలు సన్నగా తరిగిండేది వేసుకోవాలి. పూరి కొంచెం ఇలా ఉంటానే అందరికి సరిపోతుంది. మా ఇంటనే లెగ్ పీస్ తెచ్చినాడు, నేను అన్ని కట్ చేస్తున్నాను. లెగ్ పీస్ అయితే ఉడకదు కదా, ఇంకెవరు తినరు అంత పెద్ద, అందుకే నేను కట్ చేసి అంతా వేసాను. 4 లెగ్ పీస్ తెచ్చినాడు. ఇంకో దించేస్తాం, పూరి అయినాక మీకు చూపిస్తాం. 2 minutes later. 5 నిమిషాలు నూనె కాగినాక వేసుకునేస్తాం. నూనె వేడి ఎక్కిపోయింది, ఒక్కొక్కటి వేసుకునేస్తాం. పూరికి రుద్ది పెట్టింది. మీకు ఒక సీక్రెట్ చెప్తాం, దీంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నామంట, నూనె లాగదంట పూరికి. నేను వినపడినాను కాబట్టి వేస్తున్నాను, మీకు చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. బాగా ఇట్లా మెల్లి కదిలినంటే ఉబ్బుతుంది. ఇలా నూనె ఎత్తిపోస్తా ఉంటాయి కదా, రానే ఉంటుంది ఇంకంట. బాగా నూనె వేడి అవుతానే ఎర్రగా అవుతాయి, ఒక్క పూరికి ఎర్రగా అవుతాయి. అయిపోయా.
ఈ చలికి ఆ నూనె కూడా కామంటుంది. అండి పూరి చికెన్ చారు రెడీ. రండి తింటారు మీరు కూడా. మీ ఇంకేంటి పని చెప్పండి ఈరోజు.